హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. మ్యామ్ని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది మ్యామ్? ఇప్పుడు ఎక్కువగా పిల్లలు బూస్ట్ అని వేరే వేరే కెమికల్ ప్రోడక్ట్స్ని ఇవ్వటం జరుగుతుంది కదా మ్యామ్. 90 కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి లేకుండానే వాళ్ళు చాలా సురక్షితంగా పెరిగారు. ఎలాంటి ఆహారం ఇస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. బికాస్ పిల్లలు పుట్టినప్పటి నుంచే మనం పెట్టేది ఫుడ్ కాదు, మనం ప్రోడక్ట్స్ పెడుతున్నాం అవును కదా. సెర్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే కాంప్లాన్ మొత్తం టీనేజ్ వచ్చే వరకు బూస్ట్లు, కాంప్లాన్, బోన్విటాల పైనే నడుస్తుంది అవును మొత్తం. కానీ యాక్చువల్గా ఫుడ్ అంటే ఏంది? ఏదైతే మనం పండిస్తామో అక్కడి నుంచి డైరెక్ట్గా మనం వండుకొని తినేదే ఇది ఫుడ్ అంటాం. ఓకే బట్ ఏదైతే ఫుడ్ పండించిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా, అక్కడి నుంచి ప్రాసెస్డ్ అయ్యి మన ప్యాకెట్ రూపంలో మన దగ్గరకు వస్తుంది కదా, అది ఫుడ్ కాదు, ప్రోడక్ట్. ఓకే, ఏదైతే ఫుడ్ అనగానే రెండు రకాలు ఉంటాయి. అసిడిక్ ఫుడ్ అంటాము, ఆల్కలైన్ ఫుడ్ అంటాం. ఓకే, అసిడిక్ ఫుడ్ అంటే ఏంటి? ఏదైతే మన బాడీకి సరిపడదు, అంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దాంట్లో అసిడిక్లో ఏమేమి వస్తాయి? మైదా వస్తుంది, షుగర్ వస్తుంది, ఓకే, ఎక్కువ సాల్ట్ ఐటమ్స్ వస్తాయి, ఓకే, చాలా ప్రాసెస్డ్ అవుతాయి అన్నమాట. ప్రిజర్వేటివ్స్ ఎక్కువ నిల్వ ఉండడానికి, ఎక్కువ రోజులు రావడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. దాని తగ్గట్టు యాడెడ్ షుగర్స్ వాడతారు. చిన్న చిన్న పిల్లల నుంచి కూడా, అది సెర్లాక్ నుంచి కూడా ఈ యాడెడ్ షుగర్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఒక్కసారి ప్రోడక్ట్ ఏదైతే మీరు కొంటారో ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ చూసి మీరు తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓన్లీ మనం ఎక్స్పైరీ డేట్ ఒకటి చూస్తాము, ప్రైస్ ఒకటి చూస్తాం, అంతకంటే ఎక్కువ చూడం. బట్ చూడాల్సింది ఏంటి? మీ ప్రైస్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. బట్ వెనకాల మెయిన్గా ఒక టేబుల్ ఇస్తారు కదా, అది న్యూట్రిషనల్ టేబుల్ అని అంటాం. దాంట్లో ఏదైతే ప్రోడక్ట్లో యాడెడ్ షుగర్స్ అని ఉంటుందో, రిఫైన్డ్ షుగర్స్ అని ఉంటుందో, అన్రిఫైన్డ్ షుగర్ కూడా షుగరే, ఎనీ ఫార్మ్ ఇట్ ఈస్ షుగర్. ఓకే, అది ఎక్కువగా ఉన్న ప్రిజర్వేటివ్స్ అని ఉంటుంది, ఎమల్సిఫైయర్స్, వెజిటేబుల్ ఆయిల్స్, ఇలా చాలా రకాలు అనేది ఉంటాయి. ఏదైతే ప్రోడక్ట్ ఎక్కువ ఐటమ్స్ తోని చేస్తారు కదా, అక్కడ మీకు చాలా ఐటమ్స్ కనిపించాయి అనుకోండి, దాన్ని అవాయిడ్ చేయండి. ఎంత తక్కువ ప్రోడక్ట్స్ వాడతారు కదా, అదే కొంచెంలో కొంచెం బెస్ట్ థింగ్. ఓకే, బట్ ఏదైతే ది బెస్ట్ ఫుడ్స్ అంటే ఏంటి? ఫామ్ నుంచి మనం పండించిన ల్యాండ్ నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అయిన ఫుడ్ ఉంటుందో అది మనం డైరెక్ట్గా తెచ్చుకొని తినేదే అది ఫుడ్ అంటాం, యాక్చువల్ ఫుడ్ మనకు కావాల్సింది. బట్ ఆల్కలైన్ అంటే ఏమొస్తుంది? ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ లేకుండా ఈజీ డైజెషన్ అయ్యేది ఆల్కలైన్ ఫుడ్. అది మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. బట్ అప్పటి కాలంలో స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు అని అంటే చాలా మ్యాటర్స్ ఉన్నాయి. చాలా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది, పొల్యూషన్ చేంజ్ అయింది, మనం తినే ఫుడ్ చేంజ్ అయింది, టెక్నాలజీ చేంజ్ అయింది, చాలా చేంజ్ అయిపోయినాయి. అలా మన మెంటాలిటీస్ కూడా, మైండ్ సెట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా. బట్ ఈ రోజు వరకు కూడా కొంతమంది అవేర్నెస్ తీసుకొచ్చి ఆర్గానిక్ ఫుడ్కే వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు, కొంతమంది హెల్త్ కాన్షియస్ వచ్చి. బట్ చాలా మందికి ఈ సెలబ్రిటీస్, అడ్వర్టైజర్స్ కానీ, వాళ్ళు బాగా నమ్మే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళు అడ్వర్టైజ్ చేసేటప్పటికి వాళ్ళని నమ్మి వాళ్ళే చేస్తున్నారు, మనం చేస్తే తప్పు కాదని చెప్పి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మిల్క్ తీసుకోండి, చాలా రకాల మిల్క్ ప్యాకెట్స్ అనేటివి ఉన్నాయి, కానీ ఎలాంటి మిల్క్ అయినా మనం నమ్మడానికి లేదు. బయట దొరికే ప్యాకెట్స్ కానీ, ఈవెన్ మీ పక్క గల్లీలో నుంచి ఏదైతే తీసుకొస్తారో, అంటే ఆవుల నుంచి, గేదెల నుంచి తీసుకొచ్చే పాలను కూడా ఈరోజు అన్హైజీనిక్ అంటున్నాం. ఎందుకంటే అది తీసే ప్రాసెస్లో చాలా జర్మ్స్ అని, బ్యాక్టీరియా అనేది యాడ్ అయితే వస్తాయి, అది కూడా మనం నమ్మలేకపోతున్నాం. వాట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ అని కూడా చాలా మంది క్వశ్చన్, ఏం ఇవ్వాలి పిల్లలకి అని కదా. మరి ఏదైతే బెస్ట్ మిల్క్, ఏం బెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు పిల్లలకి అని అంటే, కోకోనట్, మనం కొబ్బరికాయ పగలగొట్టగానే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాంతో మనం మిక్సీ జార్లో వేసి 1 గ్లాసు 2 గ్లాసెస్ వాటర్ వేసి ఏదైతే మిల్క్ వస్తుంది కదా, దట్ ఈస్ ద బెస్ట్. అందులో ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు ఆల్మండ్స్ ఉంటాయి, అంటే బాదం, అది ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ పీల్ చేసేసి మళ్ళీ మనం గ్రైండ్ చేసేసుకుంటే దాని నుంచి కూడా మిల్క్ వస్తుంది. దెన్ సోయా మిల్క్, అది కూడా ఓవర్ నైట్ సోక్ చేసి మిల్క్ చేసుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలం సీడ్స్తో కూడా మనం మిల్క్ తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు పన్నీర్ చేసుకోవచ్చు,
కర్డ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ద బెస్ట్ అండ్ హైజీనిక్ కూడా. ఓకే, దాంట్లో ఎలాంటి హార్మోనల్స్ ఉండవు. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే చిన్న చిన్న పిల్లల నుంచి అమ్మాయిలు తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది, రైట్? ఎందుకు అని అంటే హార్మోనల్ చేంజెస్ అలా జరుగుతున్నాయి. ఒకటి బాడీ వైజ్గా హార్మోనల్ చేంజ్ ఎందుకు అని అంటే మైండ్ సెట్ కూడా అలాంటి కాంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం మనం డైలీ. షార్ట్స్ రీల్స్ చూడడం వల్ల ఇది తొందరగా మెచ్యూర్ వచ్చేసి బాడీ కూడా అట్లాంటి హార్మోనల్ని రిలీజ్ చేస్తుంది బాడీ అమ్మాయి లోపల. సో ఎర్లీగా ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి కేపబుల్ లేకపోయినా, అదేంటో తెలియకపోయినా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలు చాలా బాధపడుతున్నారు అండ్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, ఏంటి ఇంత తొందరగా అని. సో ఈ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇప్పుడు అప్పటి కాలంలో చూసుకుంటే 100 years బతికేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆర్గానిక్ తినేవాళ్ళు, ప్రోడక్ట్స్ తినేవాళ్ళు కాదు. వాళ్ళకి అవైలబుల్లో కూడా లేవు అప్పుడు. బట్ ఈరోజు ఈజీ అవైలబుల్, ఈజీ టు మేక్. 2 minutesలో నూడిల్ అయిపోతుంది, అదే మ్యాగీ అయిపోతుంది 2 minutesలో. సో అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి కూడా డబ్బాలో దొరికింది మనం వాడేస్తున్నాం. ప్రతిదీ పౌడర్ కూడా, కారం, పసుపు అన్నీ కూడా ప్యాకెట్ రూపంలో తెచ్చుకొని మనం వాడుతున్నాం, విచ్ ఈస్ నాట్ గుడ్ మనకి. అంటే ప్రస్తుతం ఆ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీలో అయితే ఓకే, బట్ అదే కంటిన్యూగా తినడం అనేది ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. చైల్డ్ ఒబేసిటీ అని కూడా మేజర్ ప్రాబ్లం ఈ మధ్య మనం చూస్తున్నాం. అంటే జనాలు ఏమనుకుంటారు, చాలా బొద్దుగా చబ్బిగా ఉంటే వాడు మంచిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, హెల్తీగా ఉన్నాడు అని అనుకుంటున్నాం. బట్ అది కాదు. నేను ఎప్పుడైతే డాక్టర్స్ని, ఎక్స్పర్ట్స్ని కలిసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా నాకు అదే తెలిసింది. ఎవరైతే చాలా లావుగా చబ్బిగా ఉంటారో వాళ్ళు అన్హెల్దీ అని. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కమింగ్ ఇయర్స్లో ఆ ఒబేసిటీ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఎవరైతే పిల్లలు చాలా యాక్టివ్గా ఉండి సన్నగా ఉన్నా కూడా అన్నీ తినుకుంటూ మంచిగా అన్ని పనులు చేస్తున్నారు, చదువుతున్నారు, ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు అని అంటే దే ఆర్ హెల్దీ. ఓకే, ఎవరైతే లేజీగా ఉండి ఎప్పుడు మూడీగా బోరు కొడుతుంది, చదవలేకపోవడం, తొందరగా లేవలేకపోవడం, అసలు యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఒబేసిటీ అని అంటారు, చైల్డ్ ఒబేసిటీ. అంటే వాళ్ళకి ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉండడం చైల్డ్ ఒబేసిటీకి దారితీస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్ లేకుండా ఉంటాయి. చాలా డిసీజెస్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ పిల్లలు ఒకవేళ చాలా లావుగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని అనుకుంటే అది కాదు, మీరు నమ్మేది అబద్ధం. ఓకే, సో అందుకే ఎప్పుడైతే పిల్లలు ఇంట్లో నుంచే తింటారో, ఇంట్లో చేసిన పదార్థాలే తింటారో, ఏదైతే జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారో, షుగర్ అవాయిడ్ చేస్తారో ఆ పిల్లలే మాత్రమే హెల్తీగా ఉంటారు. అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు హెల్తీగా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి.